కోటి కాంతులతో విరాజిల్లే కార్తీక మాసానికి భగవద్భక్తులందరికీ పునఃస్వాగతం. భగవద్భక్తులందరూ కార్తీక పురాణము చాలా ప్రబోధాత్మకంగాను ఎన్నో మంచి మంచి విషయాలు, కొత్త విషయాలు తెలియజేస్తున్నందుకు చాలామంది భగవద్భక్తులు అశేషంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. వారందరికీ మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మీరు చూపిస్తున్న ఆదరాభిమానాలకు, మీ ప్రోత్సాహానికి మీకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇలాగే మన ఛానళ్ళు ఇంకా ప్రగతి పథం వైపుకు తీసుకువెళ్లాలని, ఆసేతు హిమాచలం వరకు మన హైందవ సంస్కృతి పరిఢవిల్లాలని, విశ్వమంతా మన హైందవ సంస్కృతి వ్యాపించాలని గాఢంగా విశ్వసిస్తూ స్కాంద పురాణాంతర్గత సంపూర్ణ కార్తీక పురాణము నిత్య పారాయణ గ్రంథము 11వ రోజున 21, 22 అధ్యాయములు పారాయణము చేయవలెను. 21వ అధ్యాయము. నిన్నటి రోజున పురంజేయుడు మేలు గుర్రాలతో పూల్చిన అనేక యుద్ధాలలో విజయం సాధించిన తన రథాన్నెక్కి చతురంగ బల సంయుతుడై శత్రుసేనలపై విరుచుకుపడ్డాడు. అగస్త్య మహాముని సాధారణ సమరంలో అనిపించే ఆ యుద్ధము క్రమేపీ భీకర సంగ్రామమైంది. భీకరమైన అస్త్రశస్త్రాలతో, వాడి అయిన బాణాలతోనూ, గుండెలను పిండి చేసే గుదీలతోనూ, ఇనుముతో చేసిన ఖడ్గ, కరవాల, శూల, ముసల, పట్టిస, భల్లాక, కుంభ, తోమరి, కుటారాది ఆయుధాలతోనూ పోరు ఘోరంగా జరగసాగింది. భీకరమైన ఆ సంకుల సమరంలో శత్రురాజైన కాంబోజరాజు 300 వాడి అయిన బాణాలను ప్రయోగించి పురంజయుని రథాన్ని, గొడుగును, జెండాను నేలకూల్చాడు. అటు పిమ్మట గుర్రాలను కూడా నేలకూల్చాడు. వెంటనే మరికొన్ని బాణ ప్రయోగాలతో పురంజయుని గాయపరిచాడు. ఈ హఠాత్ సంఘటనకు ఆశ్చర్యపడిన పురంజయుడు మిక్కిలి కోపోద్రిక్తుడై వాడి అయిన బాణాలను బ్రహ్మాస్త్రంతో అభిమంత్రించి కాంబోజరాజుపై వేశాడు. ఆ బాణాలు కాంబోజరాజు యొక్క కవచాన్ని చీల్చివేయడమే కాక అతని గుండెలో దిగబడ్డాయి. కాంబోజరాజు వక్షస్థలం నుండి రక్తం ధారాపాతంగా కారసాగింది. ఆయనను ఓర్చుకున్న కాంబోజరాజు తనకు గుచ్చుకున్న వాడి అయిన బాణాలను అతి కష్టం మీద ఊడబెరికి, పురంజయ, నీ వలే నేను పరుల సొమ్ముకు ఆశపడేవాడిని కాదు. నీ బాణాలతోనే నిన్నెదుర్కొంటాను, కాసుకోమంటూ పురంజయుని బాణాలచే తన వింట సంధించి పురంజయుని మీదకు ప్రయోగించాడు. అవి వాడిగా, వేడిగా, అత్యంత వేగంగా దూసుకు వెళ్ళి పురంజయుని సారథిని మట్టుబెట్టాయి. ధనస్సును ముక్కలు చేశాయి. పురంజయుడు గాయపడ్డాడు. దిగ్భ్రాంతి చెందుతూ పురంజయుడు, ఇదేమిటి, నా బాణాలే నన్ను గాయపరుస్తున్నాయే అనుకుంటూ పదునైన 11 బాణాలను తీసి అధిక వీరావేశంతో కాంబోజరాజుపై ప్రయోగించాడు. ఆ బాణాలు వేగంగా వచ్చి కాంబోజరాజును మూర్ఛిల్లజేశాయి. వీరావేశంతో ఊగిపోతున్న ఇరు పక్షాల సైనికులు మహోగ్రంగా యుద్ధం చేయసాగారు. ఆనాటి యుద్ధంలో యుద్ధభూమి అంతా రక్తసిక్తమై బీభత్సంగా అతి భయంకరంగా మారిపోసాగింది. తెగిన తొండాలతోనూ, నరకబడిన సైనికుల మస్తకాలతోనూ, మరొక ప్రక్క మొండెములతోడను, విరిగిన గుర్రాల కాళ్లతోడను, శిరస్సులతోడను విరిగిన రథములు స్వేచ్ఛగా దొర్లుతూ రణరంగమంతా బీభత్సంగా తయారైంది. అధర్మవర్తి అయిన పురంజయుని బలము రాను రాను క్రమంగా క్షీణించసాగింది. శత్రురాజుల వీర ప్రతాపం ముందు పురంజయుడు తట్టుకోలేకపోయాడు. నాగో సాయం సంధ్య వరకు యుద్ధం చేసి సమరభూమి నుండి పారిపోయి పట్టణంలోకి ప్రవేశించాడు. అంతఃపురానికి చేరుకున్న పురంజయుడు యుద్ధంలో శత్రురాజుల చేతిలో తనకు జరిగిన ఘోర పరాభవంనకు మిక్కిలి అవమానం చెంది దుఃఖించసాగాడు. ఏమిటిది, అత్యంత మహాబల సంపన్నుడనైన నేను, నాకు యుద్ధమందు ఘోర పరాజయమా? తనను కన్నెత్తి కూడా చూడడానికి సాహసించని శత్రురాజుల ముందు తల వంచుటయా? నా పేరు వింటేనే గజగజలాడే సామంతరాజులందరూ నాపై కత్తి కట్టుటయా? నా పరాక్రమమంతా ఏమైనది? నా సైన్యం ఈ విధంగా హతమగుటకు కారణమేమిటి? కనుసైగతో భూమండలాన్నంతా శాసించగల నా వీర శూర పరాక్రమం ఏమైనది? నేనింక శత్రురాజులను ఎదుర్కొనలేనా? వారికి బందీ కావలసిందేనా? హతవిధి, నాకెంతటి వైపరీత్యం సంభవించింది అని దుఃఖిస్తున్న పురంజయుని వద్దకు రాజపురోహితుడైన సుశీలుడు వచ్చి, మహారాజా, చింతించకండి. శత్రురాజులను ఓడించాలనే కోరిక మీలో బలంగా ఉన్నట్లయితే తక్షణమే నిస్వార్థ బుద్ధితో, అత్యంత భక్తి శ్రద్ధలతో, నియమనిష్టలతో శ్రీ మహావిష్ణువును పూజించండి. అదొక్కటే ప్రస్తుతం మనకున్న తరుణోపాయము. అదీనుగాక ఈరోజు కార్తీక శుద్ధ పౌర్ణమి. కృతికా నక్షత్రయుతుడైన చంద్రుడు ఈరోజు మిక్కిలి శోభాయమానంగా తన వెలుగులను విరజిమ్ముతూ ఉంటాడు. ఈ కార్తీక మాసంలో లభించే వివిధ
పూజా పుష్పాలతో ఆ శ్రీ మహావిష్ణువును పూజించండి. ఆయన ముందు మోకరిల్లి ఆమందానంద సుందర హృదయార విందముగా గాన వీణాదులతో నృత్యము గావించండి. విష్ణు సన్నిధిలో దీపాలను వెలిగించి నర్తించండి. ఆటపాటలతోనూ నృత్యగాన వీణాదులతో శ్రీహరిని మెప్పించండి. ఆయన కటాక్షముతో అత్యంత మహాబల సంపన్నుడైన పుత్రుణ్ణి పొందగలవు. శ్రీహరి కరుణతో 1000 అంచుల గల సుదర్శనాన్ని సహాయంగా పొందగలవు. నీకు విజయం చేకూరగలదు. కానీ రాజా, నేటి నీ పతనానికి కారణం ఈ శరీర బలం, సైన్యం క్షీణించడం కాదు. దీనికంతటికీ కారణం నీకు గ్రహబలం లేకపోవడమే. ఆ శ్రీహరి అనుగ్రహ బలం ఉంటే ఏదైనా సాధించగల శక్తి కలుగుతుంది. కావున నీవు చింతించడం మాని శ్రీహరిని భక్తితో సేవించు. కలత చెందక కార్తీక వ్రతాన్ని ఆచరించు. దీనివల్ల ఆయురారోగ్య ఐశ్వర్య సంపదలు సిద్ధిస్తాయి. సుఖ సౌభాగ్య సంపదలతో వర్ధిల్లుతావు. ఇది సత్యం సత్యం పునఃసత్యం అని పురంజయునికి వివరించాడు రాజపురోహితుడైన సుశీలుడు. 21వ అధ్యాయము సమాప్తము. 22వ అధ్యాయము. పురంజయుడొకింత ఆలోచించాడు. తన రాజపురోహితుడైన సుశీలుడు చెప్పిన హితబోధను గ్రహించాడు. తక్షణమే విష్ణు ఆలయానికి వెళ్ళి వివిధ ఫల పుష్పాదులతోడను షోడశోపచారములతోనూ విష్ణువును పూజించాడు. ప్రదక్షిణలు చేశాడు. బ్రాహ్మణులకు తాంబూలాది దానాలను దండిగా సమర్పించి వారి శుభాశిస్సులను పొందాడు. భక్తి పారవస్యంతో పరవశించాడు. నృత్యం చేశాడు. బంగారు విష్ణు ప్రతిమ చేయించి పూజలు గావించి ధూప దీప నైవేద్యాలతో ఆరాధించాడు. ఆనాటి రాత్రంతా విష్ణు సన్నిధిలో గడిపి మరుసటి రోజు తన శేష సైన్య సమేతంగా యుద్ధానికి సిద్ధపడ్డాడు. తన సైన్యంనుద్దేశించి, సైనికులారా, వీరోత్సాహంతో పోరాడండి. అంతిమ విజయం మనదే. ధైర్య సాహసాలను ప్రదర్శించండి. బీరువులై బీతిల్లకండి. విజయమో వీర స్వర్గమో అనే విధంగా యుద్ధం చేయండి. ఎట్టి పరిస్థితులలోనూ మన రాజ్యము శత్రురాజుల పరం కాకూడదు. మీకు నైతిక బలాన్ని నేనిస్తాను. శత్రువు మనకంటే బలహీనుడని గ్రహించండి. ముక్కవోని ధైర్యంతో పురోగమించండి. రండి సైనికులారా, రండి, సమర రంగంలో వీర విహారం చేయండి అంటూ తన సైన్యానికి నైతికోత్సాహాన్ని పెంచాడు. వెంటనే యుద్ధరంగంలో చేరి ధనుష్టంకారముతో శత్రురాజులను యుద్ధానికి ఆహ్వానించాడు. పురంజయుని ధనుష్టంకార ఆహ్వానాన్ని మన్నించిన శత్రురాజులు పురంజయునితో తలపడ్డారు. తలతలలాడే మెరిసే కత్తులతోనూ పిడుగుల వంటి ధ్వనులచే వేగంగా వస్తున్న బాకారాలతోనూ అత్యంత వేగవంతమైన గుర్రాలతోనూ ఆకాశమంత ఎత్తు ఎగరగలిగిన అశ్వదళాలతోనూ భీకర ఘీంకార ధ్వనులతో భయంకర యుద్ధం సల్పుతున్న గజముల సమూహములతోడను ప్రాణాలకు సైతం లెక్క చేయని వీర సైనికులతోడను ఆ యుద్ధరంగమంతా త్రుటిలో భీకర సంగ్రామ క్షేత్రంగా మారిపోయింది. క్రితం రాత్రి చేసిన పూజల వలనను అతను చేసిన నృత్యగాన వీణాదులకు సంతృప్తి చెందిన శ్రీమన్నారాయణుడు దైవ బలాన్ని పురంజయునికి తోడుగా పంపాడేమో. 2వ రోజు యుద్ధంలో విజయం క్రమేపీ పురంజయుని కైవసం కాసాగింది. క్రమేపీ శత్రురాజుల బలం క్షీణింపసాగింది. పురంజయుని వీర పరాక్రమం ముందు శత్రురాజులు కాకావికలై వారి వారి రాజ్యాలకు పారిపోయారు. కొద్దిమంది రాజులు పట్టుపడ్డారు. పురంజయుని సైన్యం ముందు శత్రురాజులు సైనికులు ప్రాణాలు అరచేత పెట్టుకొని ఎవరికి తోచిన దారి వారు పారిపోయారు. విజయం పురంజయుని వశమైంది. శ్రీమన్నారాయణ కృప వల్ల పురంజయుడు విజయం సాధించాడు. విజయలక్ష్మితో అయోధ్యను ప్రవేశించిన పురంజయుడు తన రాజపురోహితుణ్ణి ఆలింగనం చేసుకొని, ఆర్య, మీరు చెప్పినట్లే జరిగినది. విష్ణు అనుగ్రహంతో విజయాన్ని సాధించాను. దైవ బలానికి మించిన శక్తి లేదు. దైవానుగ్రహ బలముంటే శత్రువులు మిత్రులు అవుతారు, లేకుంటే మిత్రులే శత్రువులు అవుతారు. ఇంతటి మహోన్నతమైన దైవబలం పొందడానికి ధర్మాచరణమే అత్యంత ప్రధానము. ధర్మాచరణకు తొలుతగా కార్తీక మాస వ్రతాచరణే ముఖ్యము. కార్తీక మాసంలో ఎవరైతే విధి విధానంగా శ్రీహరిని సేవిస్తారో వారు సమస్త సుఖాలను పొందుతారు. వారి సంకటాలన్నీ సమసిపోతాయి. సాధారణంగా శ్రీహరియందు భక్తి కలగడమే దుర్లభం. కానీ ఈ కార్తీక మాస వ్రతాచరణ వల్ల విష్ణు భక్తిని పొందడం సులభతరం అవుతుంది. కలియుగంలో కార్తీక మాసంలో ఎవరైతే కార్తీక మాస వ్రతాన్ని మన్నారాయణ్ణి సేవిస్తారో వారు వారి వారి కులాలకు అతీతంగా శ్రీహరి భక్తులుగా పరిగణింపబడతారు. బ్రాహ్మణులైనా సరే కార్తీక వ్రతాచరణను, శ్రీహరి సేవను ఆచరించని వారు చండాలులై జన్మిస్తారు. శ్రీహరి భక్తుడైన వాని మనస్సునందు సాక్షాత్తు ఆ శ్రీహరే నివసిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. ఎవరైనా సరే ఈ సంసార బంధాల నుండి విముక్తి పొందాలన్నా, ఉత్తమ గతులు పొందాలన్నా కార్తీక మాస వ్రతాచరణము, శ్రీహరి సేవ తప్పక ఆచరించాలి. భక్తులకు
ఇహపరాలనిచ్చి బ్రోచే ఏకైక దైవము ఆ శ్రీహరియే. విశ్వమంతటా వ్యాప్తి చెందిన విష్ణువు దుష్టులను శిక్షించి శిష్టులను రక్షిస్తాడు అనడంలో ఎటువంటి సందేహము లేదు. అత్యంత పరమ పవిత్రమైన ఈ కార్తీక మహాత్మ్యాన్ని మనస్ఫూర్తిగా చదివినా విన్నను వారందరూ అంత్యమున వైకుంఠ ప్రాప్తి పొందగలరు. ఇందులో ఎటువంటి సంశయమూ లేదు. భగవదారాధనకు కుల మతాలతో పని లేదు. భగవంతుని దృష్టిలో మానవులందరూ సమానులే. ఆయన దృష్టిలో వాడు ఉన్నతుడని వాడు అధముడని భేదాలుండవు. బీద ధనిక తేడాలుండవు. భగవంతుని దృష్టిలో అందరూ సమానులే. అయితే వారి వారి కర్మానుసారంగా కర్మలకు అనుగుణంగా వారికి ఆయా స్థితిగతులు ఏర్పడతాయి. కావున కార్తీక మాస వ్రతాచరణ అత్యంత భక్తిదాయకము, ముక్తిదాయకము, పవిత్రమైనది. సూక్ష్మంలో మోక్షాన్ని పొందగల భక్తి మాసము ఈ కార్తీక మాసమే. దుర్లభమైన భగవద్భక్తిని పొందాలంటే ఈ కార్తీక మాస వ్రతాచరణయే అత్యంత సులభోపాయమని గ్రహించాను. నేటి నుండి రాజ్యమంతా కార్తీక మాస వ్రతాచరణ ఆచరించాలని దండోరా వేయిస్తున్నాను. నా రాజ్యంలోని ప్రజలందరూ దిగా భక్తి ప్రపత్తులను అలవర్చుకోవాలని శాసనం చేస్తున్నాను. తద్వారా ప్రజలకు దేశానికి మేలు కలుగుతుంది అని కృతజ్ఞతాపూర్వకంగా తన రాజపురోహితుడైన సుశీలునికి ధన కనక వస్తు వాహనాలతో ఆయనను సత్కరించి ఆయన ఆశీర్వాదం పొందాడు. 22వ అధ్యాయము సమాప్తము. విన్నారు కదా కార్తీక మాస వ్రతాచరణ మహిమయు. మరియు కార్తీక మాసంలో శ్రీహరిని సేవించినట్లయితే ఆయన అపూర్వ కరుణా కృపా కటాక్షాలు మన పైన ఉంటాయని మనకు ఈ కార్తీక పురాణం వల్ల, పురంజయుని వృత్తాంతం వల్ల మనకు తెలుస్తున్నది. కావున మనము కూడా కార్తీక వ్రతాచరణ అవలంబించి మనము కూడా శివకేశవులను పరమ భక్తి ప్రపత్తులతో పూజించి వారి కరుణాకృపా కటాక్షాలు పొందుదాము. అలాగే తులసి మాతను నిత్యం మొట్టమొదట ప్రప్రథమంగా ఆ తల్లిని పూజించిన తర్వాతే ఈ కార్తీక మాసంలో హరిహరాదులను పూజించాలి. ఇది ఈ కార్తీక మాసంలో ఆ శ్రీహరి తులసీదేవికి వసగిన వరము. మనం కూడా విధి విధాన భక్తి శ్రద్ధలతో ప్రథమంగా తులసీదేవికి దీపారాధన చేసి తర్వాత హరిహర ధ్యానం చేయాలి. భజనలతోనూ సంకీర్తనలతోనూ నృత్యములతోనూ పురాణ శ్రవణము పఠనము తోడను ఆ భగవంతుని కృపను పొందుదాము. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇటువంటి మంచి వీడియోల కొరకై మన ఆధ్యాత్మిక ఛానల్ను సందర్శించండి. అలాగే మన హితులకు, శ్రేయోభిలాషులకు, మన స్నేహితులకు ఈ విషయాలన్నీ తెలియజేయండి. ఇటువంటి మంచి వీడియోలను వాళ్ళకు కూడా షేర్ చేయండి. మనము మంచి విషయాలు 10 మందికి పంచగలిగినట్లయితే ఆ పుణ్యం కూడా మనకు సిద్ధిస్తుంది. కావున ఇంకెందుకు ఆలస్యం, వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం తులసీ దేవ్యై నమః. ఓం నమ శివాయ. ఓం కార్తీక దామోదరాయ నమః.